నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఓజీ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్ మాత్రం భారీ స్థాయిలో ఉన్న పరిస్థితి. అందరూ అంచనాలు భారీగా పెట్టుకున్నారు సినిమా మీద. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది సినిమా? యాక్చువల్గా ఓజీ అనే సినిమా ఈ మధ్య కాలంలో విపరీతమైన హైప్ తెచ్చుకుంది సోషల్ మీడియాలో, మనందరికి తెలిసిన విషయమే అది. ఇకపోతే తర్వాత ఏమైంది, ఆ అంచనాలు అందుకోవడానికి రోజుకోటి అదోటి ఇదోటి అదోటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇంకా సినిమా దగ్గర పడతా ఉంది. అందరు ఎక్కడికో వెళ్ళిపోయారు. సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది అని తెలిసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్ సేల్స్ స్టార్ట్ అవ్వగానే విపరీతంగా ఎగబడ కొనేశారు. ఇప్పుడు లేవు, అది రికార్డ్, అది అన్నీ ఫుల్ ఫస్ట్ డే. ఇట్లా ఉన్న టైంలో మొన్న ఫంక్షన్కి అదేంటిది పొద్దున్నే 10 టైంకి అటు ఇటు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఉత్సాహం ఆగలి అందరికీ. ఆ పని 10 గంటల నుంచి 10:04, 10:05 ఏదో పెడతారు కదా టైం. 10 నుంచి ఇట్టనే చూస్తారు, ఇది వస్తుంది, ఇదిగో వస్తుంది. గ్రూపులలో డిస్కషన్ వచ్చిందా, ఎరా వచ్చిందా, నీకు వచ్చిందా, నాకు వచ్చిందా అని చెప్తే రాలా. ఎందుకు రాలేదు అంటే ఏం లేదు, సాయంత్రం ఎట్లా అందరూ వస్తారు కదా మీరు ఇక్కడికి, అందరం కలిసి చూద్దాం అన్నారు. సరే సంతోషం, బాగానే ఉంది. సాయంత్రం అందరూ వచ్చారు. హే ట్రైలర్ పెద్ద ఈవెంట్, కన్సర్ట్, అన్ని పాటలు వస్తాయి, హీరో వచ్చాడు, హీరోయిన్ అందరూ వచ్చేసారు. వర్షం పడేసరికి ఏంటి, ఇప్పుడు పాపం ఈవెంట్ ఆర్గనైజర్కి వెనకాల స్క్రీన్లు వాడు రెంట్కి ఇచ్చేవే కదా, అయినా కూడా డబ్బులు పెట్టి కొన్నాడు. వర్షానికి అదొకటి పేలినా ఏమన్నా ఎవడిస్తాడు, డబ్బులేమి ఇవ్వరు. సో ఏదో రకంగా అది సాగిపోయింది. అలాగా ఆఫ్ చేసుకుంటే ట్రైలర్ రిలీజ్ చేస్తావని అడిగితే చిన్న DI వర్క్ ఏదో పెండింగ్ ఉందనే పదం బయటకు వచ్చింది. అదేంటి పెండింగ్, సెన్సార్ అయిన సినిమా ఇంకా పెండింగ్ ఉండడం అంటే రిలీజ్ అవుద్దా కదా, ఇంకా వర్క్ ఉందా అని చెప్పి అందరు మళ్ళీ గిలిగిలి కొట్టేసుకున్నారు. అదేం లేదు, బాగానే ఉందని చెప్పి ఏదో వేస్తే చూసి చూడక వినబడక ఏదో చూశారు. సరే ఆ రోజు రాత్రికో లేక రేపటికో వస్తుంది కదా అనుకుంటే రేపటికి మొత్తానికైతే ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ వచ్చిన కూతవేటు దూరంలో కొంచెం అటు ఇటుగా కాంతారా ట్రైలర్ కూడా వచ్చింది. కాంతారా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక అన్ని తినేస్తుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. తినేసింది మొత్తం, యూట్యూబ్ని అంతా షేక్ చేసేసి అటెన్షన్ అంతా అటు గ్రాప్ చేసేసింది. సో ఫలితంగా ఏంటంటే ఆ టైంలో కొంచెం ఓజీ ఎంత హైప్ వచ్చిందో ఆ ట్రైలర్ రిలీజ్ డే నుంచి కొంచెం డ్రాప్ అవుతూ ఉండింది. తర్వాత ఏమైంది, సెన్సార్ షాక్. మేము ఏ సర్టిఫికేట్ ఇస్తాం మీకు, U/A కుదరదు, దీంట్లో చాలా కత్తిరింపులు ఉన్నాయి, ఇవన్నీ కత్తిరిస్తే కానీ మేము U/A ఇవ్వను అని. అట్టెట్ట కత్తిరిస్తామండి, లేదు ఇప్పటికే షో బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి, నో వీ కాంట్. అయినప్పటికీ చాలా అభ్యంతరకరమైన ఒక చిన్న ముక్కని కత్తిరి చేసి మిగతా సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు అది సో ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు ఇప్పుడు మొగుడు పెళ్ళాం 2 పిల్లలు కలిసి 4 టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏది మన సంధ్య థియేటర్కి మన శ్రీతేజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినట్టుగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని రానివ్వరు, మరి ఎందుకే అసలు థియేటర్కే రారు కదా, వాళ్ళని వదిలేసి వీళ్ళు వచ్చే ఇది లేదు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని ఆ టికెట్ని ఇంకెవరికన్నా సెకండ్స్లో అమ్మేద్దామని చూస్తూ ఉంటారు. అదొక డ్రాబ్యాక్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమైంది, నిన్న వార్త, బంగాళాఖాతంలో అల్పపీడనము 4 రోజులు విస్తారంగా వర్షాలు. అది చూసేసరికి ఎందుకులే, రెడ్ అలర్ట్ జారీ బయటికి రాకండి ఎవరో వేసారు, ఎవరు వస్తారు. సో ఇట్లా ఆ క్రేజ్ అంటే ఎంత క్రేజ్ అట్లా వచ్చిందో ఒక్కసారికి అలా డ్రాప్ అయిపోయింది. సరే అయితే అయ్యింది, బట్ కాంతారా దీన్ని మొత్తం లాగేసింది. ఇదంతా కూడా ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా అంటే ఈదుకుంటూ వెళ్ళైనా చూస్తారు, ఆ రేంజ్ అభిమానులు ఉన్నారు. మొదటి రోజు ఏమైనా హిట్ టాక్ సొంతం తెచ్చుకుంటే ఎక్కడికో వెళ్ళొద్ది, లేకపోతే చెప్పలేము మనం రిజల్ట్, అట్లా అనమాట. ఎంత ఇప్పుడు ఇలాంటి సినిమాలన్నీ ఏముంటాయి, ఓ పవర్ఫుల్ హీరో, అంత పవర్ఫుల్ విలను, ఏదో అన్యాయం జరుగుతుంది, వాడు ఏదో దందా చేస్తూ ఉంటాడు, లాస్ట్కి వాడిని ఛేదించి నిలబడ్డాం. ఈ టైప్ స్క్రిప్టే కదా,
ఇట్లా చాలా చూసాం. ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఏంటంటే అయితే ఎక్కడికో వెళ్తాయి, లేకపోతే అలా పడిపోతాయి. సో హైప్ మాత్రం ఉంది. ఇంకా ఆల్రెడీ టికెట్లు అయితే కొనేశారు, బట్ టికెట్లు కొన్నప్పటికీ థియేటర్లు ఫుల్గా ఉండవు. ఎందుకంటే అందులో సగం ఫ్యామిలీస్ ఎవరైతే పిల్లల్ని నమ్ముకొని వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ రీసేల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అమ్ముడు పోతే ఫుల్ అవుతాయి, లేకపోతే లేదు. ఆల్రెడీ వేలం వేసుకొని మరీ కొంటున్నారు కదా, 15,000 ఒకటోసారి, 30,000 రెండోసారి, ₹1,00,000 ఐదోసారి. ఒక అభిమాని అయితే ₹1,00,00,000 పెట్టి థియేటర్లు కొని మరీ పనిచేశాడు. ఇట్లా ఉంది, బట్ డిపెండ్స్ ఆన్ తర్వాత చెప్పలే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.